ఇచ్చినాం. ఓకేనా? మొన్నటి రోజు ప్రజాభవన్ వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఆ రోజు 2 రాష్ట్రాల సీఎంల మీటింగ్ ఉన్నది, కుదరదు కలవడం అని చెప్పడం జరిగిందండి. సో ఈ రోజు రమ్మని చెప్పి శుభం సార్ చెప్పడము, ఇతర మన అధికారులు కూడా చెప్పడం జరిగింది. అందుకే ఈ రోజు వచ్చిన విషయం ఏంటంటే సార్ మాకు బతకలేనటువంటి పరిస్థితి, చాలా నష్టం మాకు 30% 40% అమౌంట్ తీసుకొని కూడా మాకు రేట్ అనేది మాకు గిట్టుబాటు లేదు. డీజిల్ రేట్ పెరిగి మాకు అసలు మాకేం జరుగుతుంది సార్? 100 రూపాయలు ఏసీ తోటి మేము పోవాల్సి వస్తుంది. మాకు గిట్టుబాటు అవుతుంది సార్. ఓలా ఊబర్ కంపెనీలకు పోతే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి కౌన్సిల్ని పెట్టి నెట్టేస్తారు. ఇప్పటికి నెల 2 నెలల నుంచి మాది సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారిని కలిసినాం, స్టేట్ మినిస్టర్ అయినటువంటి మన ప్రభాకర్ గారిని కలిసినాం, పిఏ అయినటువంటి పురుషోత్తం రెడ్డి గారికి కలిసినాం. ఇదే ఎలక్షన్ల ముందు ఇదే రేవంత్ రెడ్డి అన్నగారు మన పార్టీకి విజయం వైపు తీసుకెళ్ళండి, మీ హక్కులని నేను సాధించి విజయం వైపు తీసుకొచ్చని చెప్పి మాకు వాగ్దానం చేసి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మా ఒక సమస్యను పట్టించుకోవడం ఈ రోజు మా చావా బతుక అనేది తెలిపోవాలి. మాకు రేట్ కార్డ్ అనేది గవర్నమెంట్ వాగ్దానం ఇవ్వాలి. అప్పటిదాకా మేము ఎన్కార్డ్ చేసేది లేదనే విషయాన్ని స్పష్టంగా స్కూల్ ఫీజు కట్టలేదు. ఎందుకు సార్ ఇంకా 10 లక్షల కారు కొని 100 ఆకలితో ఉన్నాం, ఆక్రోషంతో అందుకే అలా చెప్పండి, అసలు ప్రాబ్లం ఏందని ఇంతమంది ఓలా డ్రైవర్ రావడానికి కారణం ఏంటన్నా? అన్నగారు ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటంటే డ్రైవర్ బతకలేనటువంటి పరిస్థితి. ఈ తెలంగాణ గవర్నమెంట్లో రేట్ కార్డ్ అనేది లేదు. గిగ్ వర్కర్స్గా డ్రైవర్స్ని గుర్తిస్తా అని చెప్పి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఈ ప్రయత్నం వెనుక గిగ్ వర్కర్స్లో పనిచేసేటువంటి యాప్లు ఏవైతే ఉన్నాయో ఓలా, యూబర్, ర్యాపిడో లాంటివి, ఈ అన్ని యాప్ల మీద ఒక మీటర్ డిజిటల్ ట్యాక్సీ విధానమైన దేవాలి. ఒక బేస్ పేరు, కిలోమీటర్ ధర అనేది ఇంత ఉండాలా. డ్రైవర్కి భద్రతా చట్టం అనేది కావాలా. డ్రైవర్ పైన మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్స్లో వెళ్ళి కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది. పాపం లా అండ్ ఆర్డర్ వాళ్ళకు కూడా ఈ చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పెట్టాల్సి వస్తున్నది. ఇలాంటివి జరుగుతున్నాయి. చాలా అంశాల మీద మా సమస్యలు సుమారు 9 ఉన్నాయి ప్రస్తుతానికి. అవి ఒక్కొక్కటిగా తృప్తంగా రాసి గౌరవనీయులైనటువంటి దివ్య మేడం గారికి అప్పచెప్పడం జరిగింది. సోమవారం రోజు ఈ సమస్యల గురించి మాట్లాడి పూర్తి చేయడానికి పూర్తి సానుకూలంగా ప్రయత్నిస్తానని చెప్పి దివ్య మేడం గారు మాకు సమయం ఇస్తూ తెలియజేయడం జరిగింది. ఈ సమస్యల మీద సోమవారం జరగబోతున్నటువంటి చర్చకి తప్పకుండా మాకు
కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ అన్న గారి తరఫున న్యాయం దొరుకుతుందని చెప్పి ఆశిస్తున్నాము. ఎందుకంటే మేము పూర్తి నమ్మకంగా సుమారు 11 లక్షల ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. ఎలక్షన్లకు ముందు కూడా రేవంత్ రెడ్డి అన్న గారు రాహుల్ గాంధీకి పిఏ అయినటువంటి షమా మేడం గారు పిలిచి మరి నాతో మరియు మా కమిటీ వాళ్ళతో మా వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడడము, మాట ఇవ్వడము, ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి కమిట్మెంట్ విత్ ప్రామిస్మెంట్ చేయడం జరిగింది. సో అవన్నీ బహుశా సీఎం గారు బాధ్యతల్లో వచ్చిన తర్వాత సుమారు కమ్సే కమ్ ఎంత కాదన్న 10,000 సంతకాలు అయితే ఒక రోజుకి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. సీఎం కాబట్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి బాధ్యత ఉంటుంది. మాలాంటి వ్యక్తులకు కూడా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా సీఎం గారు సానుకూలంగా సహకరిస్తూ ఈ దోపిడీ చేసేటువంటి ఓలా, యూబర్, ర్యాపిడో లాంటి సంస్థలు కాస్త మా పట్ల కూడా గవర్నమెంట్కి గౌరవిస్తూ ఒక ధర కార్డుని పాటిస్తూ న్యాయం చేసే విధంగా కార్పొరేట్ సంస్థలు కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు కానివ్వండి, రాజకీయ నాయకులైనా కానివ్వండి న్యాయం చేస్తారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఒకవేళ ఆ సమావేశం జరిగిన తర్వాత కూడా న్యాయం చేయకపోతే మేము అమ్మా క్యాబ్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున లా అండ్ ఆర్డర్ని కూడా పాటించము. ఇది ఖచ్చితంగా పాటించడం అనేది జరగదు. మీరు ఎన్నోసారన్న ఇక్కడికి రావడం? ఇది ఫస్ట్ యాక్చువల్లీ పిఎం గారి ఇంటికి పోయినాం. అతని పిఏ పురుషోత్తం రెడ్డి గారికి లెటర్ ఇచ్చినాం. ఏమన్నా ఎలా స్పందించి? లేదండి, స్పందన రాలే. పిఏ పురుషోత్తం రెడ్డి గారు లెటర్ తీసుకున్నారు, స్పందన అనేది రాలే. నంబర్ 1, మేము పని చేసేటువంటి ర్యాపిడో కంపెనీ దగ్గర పోయినాం. ఈ రేట్ అనేది ఈ విధంగా ఇవ్వండి, మేము మీకే పని చేస్తామని. ఈ విధంగా రేట్ ఇవ్వండి, బేస్ పేరు, కిలోమీటర్ రేటు, చిన్న బండి 6+7 7+1 4+1 ఇది రేటు. ఇటువంటి రేట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఈ రేట్ల ప్రకారంగా మాకు కట్టి ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు లెక్క చేయలేదు. ఉల్టా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. రసూల్పురాలో వీళ్ళు వచ్చిరని చెప్పి కేసు పెట్టారు. ఈ స్టేషన్లో కూడా కంప్లైంట్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ సమస్య పట్ల తిరుగుతా 2 కంప్లైంట్లు కూడా మేము అమ్మ సమస్య వాళ్ళు పెట్టించుకోవడం జరిగింది డ్రైవర్ల సంక్షేమం గురించి. ఇది జరుగుతూ ఉన్నది కాబట్టి ఈసారి ప్రభుత్వం కాస్త స్పందించాలా, ప్రజాభవన్కి వెళ్ళండి అని చెప్పి మన పంజాగుట్ట ఎస్ఐ అయిన సిఐ అయినటువంటి శోభం సారే తెలియజేస్తే సరే అని చెప్పి మేము ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్గా పోయిన వారము యూబర్ ఆఫీస్ ముట్టడి చేసినప్పుడు యూబర్ ఆఫీస్ దగ్గర నుంచి ఆఫీస్ గేట్ దాకా మేము నడుచుకుంటూ వచ్చేయడం జరిగింది. సుమారు 4 కిలోమీటర్లు, సుమారు 150 మంది డ్రైవర్లు నడుచుకుంటూ పాదయాత్ర చేసి రావడం జరిగింది. ఎందుకంటే మా సమస్యలు అట్లా ఉన్నాయి బ్రదర్. ఇప్పుడు సానుకూలంగా ప్రభుత్వం రెస్పాండ్ కాకపోతే సిటీ వ్యాప్తంగా క్యాబ్ బండ్లు ఎన్ని విధాలుగా ఎన్ని ఏరియాలలో ఆగిపోతాయి తెలియదు. ఎన్ని బండ్లకు టోయింగ్లు కట్టించుకొని గవర్నమెంట్ తీసుకోవాల్సి వస్తుందో అనేది కూడా తెలియదు. ఎన్ని బండ్లు కాలిపోతాయి అనేది కూడా తెలియదు. ఎన్ని ఏరియాలలో ఎన్ని ట్యార్లు కాలిపోతాయి అనేది కూడా అంచనా వేసుకోలేరు. ఒక పిలుపుకి ఖాళీ 5 నిమిషాల ముందు ఇచ్చినటువంటి ఒక పిలుపుకి వచ్చినటువంటి డ్రైవర్లు వీళ్ళంతా సుమారు 300 మంది. ఒకన్నా మీడియా ముఖంగా ఈ ఓలా ఊబర్ కంపెనీలకు మీరు ఏం తెలియజేయాలి? చెప్పేదేమున్నది సార్, మేము ఈ ప్రభుత్వంలో బతుకుతున్నాం. భారతదేశం కాన్స్టిట్యూషన్ 16 మంది కలిసి రాసిర్రు. అందులో అంబేద్కర్ గారి పాత్ర ఎక్కువ మోతాదులో ఉన్నది. ఆ పాత్రలో, ఆ సంవిధానంలో కార్మికులకు కావాల్సినటువంటి అధికారాలు కూడా చదువుకున్న వ్యక్తులు మీరంతా చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఆ అధికారాలని గుర్తించి ప్రస్తుత పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని మేము మంచిగా బతకాలి, మా ఫ్యామిలీ పిల్లలతో ఉండాలి సుఖ సంతోషంగా, ఎటువంటి గవర్నమెంట్కి న్యూసెన్స్ క్రియేషన్ చేయకుండా సామరస్యంగా అర్థం చేసుకొని ఇక రాబోయేటువంటి ఎలక్షన్లకు కూడా సానుకూలంగా మా ఒక స్పందన ఉండాలి. అంటే అర్థం చేసుకొని కాస్త గౌరవప్రదంగా మా డిమాండ్లని నిలవేరుస్తే సరిపోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. లోపల అధికారులు ఎలా స్పందించారు? స్పందన అయితే అనుకూలంగానే ఉంది సార్, స్పందించడం జరిగింది. ఇది నా ఒక విజిటింగ్ కార్డు. నేను కేవలం తెలంగాణ రాష్ట్రానికి క్యాబ్ విభాగానికి అధ్యక్షుడినే కాదు, భారతదేశం వ్యాప్తంగా ఓన్లీ ట్రాన్స్పోర్ట్, ఆటో అనగా, లారీ అనగా, బస్ అనగా, ట్రక్ అనగా, క్యాబ్ అనగా, వీటికి ఏవైతే ట్రాన్స్పోర్ట్ చట్టానికి అనుకూలంగా ఉంటాయో ట్యాక్సెస్ పే చేస్తూ ఆల్ ఇండియా వ్యాప్తంగా 2,80,00,000 మందికి నేషనల్ జనరల్ సెక్రటరీని, 1,600 ట్రేడ్ యూనియన్లు, 3,500 అసోసియేషన్లు కలిసి ఉన్నాయి మాతో. ఒక్క నిర్ణయం వెనుక
సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు స్పందించారు. మాకు కావాల్సిన డిమాండ్ అంటే మా ఐక్యత చూసి స్పందించి మా అధికారంలో ఆ డిమాండ్ ఇచ్చారు. ఎందుకంటే మేము అడిగిన డిమాండ్ కూడా న్యాయబద్ధంగా ఉంది కాబట్టి. మా డిమాండ్ నిలబెట్టకపోతే తెలంగాణ కారణంగా భారతదేశం వ్యాప్తంగా ఎన్నైతే క్యాపిటల్ సిటీస్ ఉన్నాయో ప్రతి క్యాపిటల్ సిటీస్లో ఒకటే రోజు ఒకటే సమయానికి రాష్ట్రం మొత్తం కదిలిపోతుంది, దేశం మొత్తం కదిలిపోతుంది. ఇది సీరియస్గా నేను గవర్నమెంట్కి విన్నపిస్తున్నా. ఇది వార్నింగ్ కాదు, విన్నపించుకోవడం జరుగుతున్నది. దీన్ని వార్నింగ్గా తీసుకోవద్దండి. మీడియా ప్రతినిధులు కానివ్వండి, గవర్నమెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, చాలా బాధ్యతగా మా సమస్యని అర్థం చేసుకుంటూ నడుస్తున్నారు. కాస్త మా డిమాండ్లన్నీ నిలబెట్టాలా ఆలోచన చేయండి. దినం మొత్తం 12 గంటలు కష్టపడితే ఈ ఓలా, యూబర్, ర్యాపిడో లాంటి సమస్యలు ఒక డ్రైవరు బండి కొనుక్కొని డీజిల్ మెయింటెనెన్స్, సర్వీసింగ్ మెయింటెనెన్స్, పిల్లల మెయింటెనెన్స్ అన్నీ అతని జీవితానికి కావాల్సినటువంటి చిన్న చిన్న కోరికలు కూడా నిలబెట్టుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 1000 రూపాయలు 1200 మిగులుతున్నాయి. ఈఎంఐకి వస్తే 20,000 25,000 రూపాయల ఈఎంఐలు ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో మా గవర్నమెంట్, మేము ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఓటేసి నిలబెట్టుకున్నాం కాబట్టి ఓటేసినందుకైనా, మాకు ఓటు అధికారం ఉన్నందుకైనా గుర్తించి మా ఓటు మీరు తీసుకొని ఈరోజు ఒక బాధ్యతల్లో ఉన్నారని గుర్తించుకొని మీకు చెయ్యాలి అనిపించిన డిమాండ్ల వెనుక చర్చ పెట్టైనా కానీ చెయ్యండి. చర్చ పెట్టకపోయినా మేము అడుగుతున్నది న్యాయబద్ధంగా కావాల్సినటువంటి డిమాండ్లు. గవర్నమెంట్కి వ్యతిరేకంగా, గవర్నమెంట్కి నష్టమయ్యేది కాదు. మీరు గమనించగలిగితే మాలాంటి వ్యక్తులతో మీరు సమావేశాలు, చర్చలు వారానికి ఒక్కసారైనా ఏర్పాటు చేసుకోగలిగితే గవర్నమెంట్కి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం ఒక రోజుకు వచ్చే విధంగా చేయగలుగుతాం. ఈరోజు మీరు గమనించాలా భాయ్ సాబ్, ఈ సబ్జెక్ట్ని కంటిన్యూ చేస్తా. ఒక యూబర్, ఒక ర్యాపిడో, ఒక ఓలా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఏ లెక్కల ఇస్తున్నది అనేది మీ అందరికీ తెలిసిందే. సుమారు 50 లక్షల రూపాయలు ఒక రోజుకి ఆదాయం ఇస్తున్నది. ఓలా, యూబర్, ర్యాపిడో ఒక రోజుకి 50 లక్షల రూపాయల ఆదాయం ఇస్తున్నారు. ఆ ఆదాయం వాళ్ళకి ఇక్కడి నుంచి వస్తున్నది. మరి అంతటి ఆదాయం గవర్నమెంట్కి ఇస్తున్నారు. సరే, గవర్నమెంట్ ఇబ్బందుల్లో ఉంది, ఒప్పుకుంటాం. సరే, గవర్నమెంట్ ఇబ్బందుల్లో ఉన్నదని చెప్పి 11 లక్షల కార్మికులు చనిపోవాలా? 5 మంది డ్రైవర్లు చనిపోయారు ఆత్మహత్య చేసుకొని, బండ్లనే కూర్చొని తగలబెట్టుకొని. మొన్న హైటెక్ సిటీ కేబుల్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఒక డ్రైవర్ దొరికాడు, సిఐసార్ వెళ్ళి కాపాడారు, మీ అందరూ తెలిసిందే. సో ఇలాంటివి జరుగుతున్నాయి. మీరు ఆలోచన చేయాలా, కాస్త మా పట్ల ఆలోచన చేసి చేయాలనుకున్నటువంటి సామాజిక బాధ్యతలని కర్తవ్యంగా నిలబెట్టండి. చాలా సిగ్గుచేటు భాయ్ సాబ్, మా శాఖకు పున్నం ప్రభాకర్ లాంటి మంత్రి ఉన్నందుకు చాలా సిగ్గుచేటు. ఓకే అన్న, మనం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మన అందరం కలిసి ఎన్నో పల్లెలు, ఎన్నో గ్రామాలు, ఎన్నో మండలాలు తిరిగి మనం ఎన్నుకున్నాం. ఇప్పుడు అతనే నిరుద్యోగులను కావచ్చు, డ్రైవర్లను కావచ్చు, ఎవరిని పట్టించుకోకుండా ఉండడం వల్ల మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఈ ఆవేదన, ఈ బాధ 11 లక్షల మంది కార్మికులది, క్యాబ్ నడిపేటువంటి యాప్ ఆధారిత కార్మికులది. స్పందించడానికి మీరంతా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఓలా, యూబరు, ర్యాపిడో డాన్ అనే పరిస్థితి వచ్చింది. రేపు పొద్దున ఇంకో 2 నినాదాలు కూడా కలిసే అవకాశం ఉంది. మీ అందరికీ తెలిసిందే, నేను ఎంఏ చదువుకొని కూడా క్యాబ్ తోలుతున్నా. అంటే మీరు ఎలాంటి ఉద్యోగాన్ని ట్రై చేయలేదా? ట్రై చేసినాం, గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేసినాం. నేను ఎస్సీ, గవర్నమెంట్ కోటాలో గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసిన, అప్లికేషన్ వేస్తూ ఉంటాము, రిటర్న్స్ రాస్తూ ఉంటాము. తీరా చివరికి అనేకమైనటువంటి కారణాలతో రిజెక్ట్ చేస్తారు. సిఆర్పిఎఫ్కి సెలెక్ట్ అయినాం, రన్నింగ్ పాస్ అయినాం, ట్రైనింగ్ దాకా వెళ్ళినాం. కొన్ని డిపార్ట్మెంట్ కారణాల వల్ల వెనక్కి రావాల్సి వచ్చింది. సో లా అండ్ ఆర్డర్స్ అన్నీ కూడా పాటిస్తున్నాం మేము బరాబర్గా. ఇక్కడ ఉన్నటువంటి 3 లక్షల మంది డ్రైవర్లని కూడా మీరు అడగవచ్చు. అమ్మా క్యాబ్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంస్థ డ్రైవర్ దగ్గర రూపాయి తీసుకోదు. మీరు ఈ విధంగా కట్టండి, ఆ విధంగా కట్టండి. వాళ్ళ ఇష్ట ఆలోచన ప్రకారంగానే వాళ్ళు ఏదైనా వేస్తే అది కూడా మేము పని ప్రభుత్వంలో దొరకలేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రైవేట్కి వెళ్ళి డ్రైవర్ ప్రాణాలు కాపాడుకోవాలంటే మాలాంటి డ్రైవర్లంతా తలా 100-200 డొనేషన్స్ చేసుకొని ఆ లెక్క సమకూర్చి కాపాడుకునే పరిస్థితి. ఇవన్నీ గవర్నమెంట్ నిలబెట్టాల్సినవి, అయినా మేము చేస్తున్నాం. ఇది పరిస్థితి. అదే నేను అక్కడికే కంటిన్యూ చేస్తానని చెప్పాను. ప్రభుత్వంలో
కర్ణాటక ఇప్పుడు ఎన్నికల క్యాప్ ఏంటి ఇప్పుడే కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర, ఢిల్లీ, వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి వాహనాలు మన రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాయి. వాటికి ట్యాక్సెస్ అనేటివి గవర్నమెంట్కి కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. గవర్నమెంట్కి వాటి వల్ల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. వైట్ ప్లేట్ కాంట్రాక్ట్లు సెక్రటేరియట్లో ఇచ్చారు. సెక్రటేరియట్లో వైట్ ప్లేట్ కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని చెప్పి వెహికల్ మీద రాసుకొని వైట్ ప్లేట్ ట్రాన్స్పోర్ట్కి తిరుగుతూ ఉన్నది. మేము ఎందుకున్నాం? రైల్వే నిలయంలో వైట్ ప్లేట్ వెహికల్ తిరుగుతూ ఉన్నాయి. ఎల్బీ నగర్ అడ్డాలో వైట్ ప్లేట్ వెహికల్, జేబీఎస్ లో వైట్ ప్లేట్ వెహికల్, ఆరంగఢ్ లో వైట్ ప్లేట్ వెహికల్. మేము ఎందుకున్నాం? సో ఇలాంటి వైట్ ప్లేట్ వెహికల్ అని అరిగట్టి సరైన గవర్నమెంట్ ఒకవేళ కమిటీ వేసి వీళ్ళ మీద ఒత్తింపేస్తే కొన్ని పెనాలిటీల రూపంగానే గవర్నమెంట్ అప్పు తీరిపోయేటువంటి అవకాశం ఉన్నది. ట్రాన్స్పోర్ట్ శాఖలో కొన్ని కోట్ల రూపాయలు ఒక రోజుకి జనరేట్ అయ్యేటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి నీతిగా. మరి ఈ ఓలా, యూబర్, ర్యాపిడో లాంటి సమస్యలు ఒక రోజుకి 50-60 లక్షలు ఇస్తున్నారు. మరి ఇది ఎందువలన తీసుకోవడం జరుగుతున్నది? ఆ లెక్కలు ఎక్కడ పోతున్నాయి? మొన్నటి రోజు బైసాబ్ 2 రోజుల క్రితం మీకు ఐ విల్ షో యూ ద వీడియో విత్ ప్రూఫ్. వెయిట్, జస్ట్ వెయిట్, ఐ విల్ గివ్ యూ అ ప్రూఫ్ ఆల్సో. వై? బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు షో. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ వాచ్ దిస్ వీడియో ప్లీజ్. సార్ ఏమంటారు? ఎలా స్పందించారు? యూ కెన్ సీ సార్, మీరు గమనించవచ్చు వీడియో టైం 1 minute 3 seconds. నేను అడుగుతా బాయ్ సాబ్, ఇప్పుడు మీడియా ప్రతినిధుల ద్వారా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రభాకర్ గారికి, సార్ మేము బొకే తీసుకొచ్చినాం, మేము మీ శాఖకి సంబంధించినటువంటి కార్మికులం, మీకు జీతం మా శాఖలో ఉన్నటువంటి డ్రైవర్లు కష్టపడితే వస్తున్నది, మీరు మాకు ఇచ్చేది 1 నిమిషమా సార్? మీరు ఎందుకు సార్ మాకు 1 నిమిషమా? అది కూడా సమస్య 9 డిమాండ్లు పెడితే చూడండి సార్, ఇక్కడ 9 డిమాండ్లు పెట్టినాం. 1, 2 ఎక్స్ప్లెనేషన్ సార్, డిమాండ్కి ఎక్స్ప్లెనేషన్. ఇది ఎందుకు కోరుతున్నామని 7వ తరగతి పొరడు చదివిన అర్థమవుతుంది సార్. మీరు చదివిరా సార్? ఈ లెటర్ మీ దగ్గర ఉందా సార్? ఈ లెటర్ మీ దగ్గర ఉంటే ఒక్కసారి ఈ లెటర్ మీ ఐడి ద్వారా ట్విట్టర్లో పోస్ట్ చేయండి సార్. నేను కాపాడినా, నేను పని చేస్తున్నా అని చెప్పి. 1 నిమిషమా సార్? అదే ర్యాపిడో వస్తే ఎన్ని నిమిషాల సమయం ఇచ్చింది సార్? మేము వెళ్ళిన వెంటనే టేబుల్ మీద ఊబర్ వాళ్ళు, ర్యాపిడో వాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళు వస్తే లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళతోటి మాట్లాడుకుంటా చర్చలు జరిగింది. అంటే వాళ్ళకున్నంత గౌరవం ప్రభుత్వంలో మీకు లేదు? ఇవ్వట్లేదు, మాకు ఇవ్వట్లేదు. వాళ్ళకి ఇచ్చేంత సమయం ఇస్తలేడు, వాళ్ళకి ఇచ్చేంత మర్యాద మాకు ఇవ్వట్లేదు. మేము ఇంతమంది పోతే నేను డ్రైవర్లం అని చెప్పేసి చిన్న చూపు చూసి 1 నిమిషం మాట్లాడతాడా? చదివేంది బాయ్ సాబ్? MALLB who knows the laws very clearly. మీకు శాఖకు సంబంధించిన వ్యక్తి ప్రభాకర్ గారు MALLB, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రభాకర్ గారు MALLB చదువుకోరు. హీ నోస్ ది లాస్ ఎవ్రీథింగ్. లేబర్ కార్మికుడు నీ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి నీ తలుపు ఎక్కినప్పుడు అఫీషియల్ అవర్స్ లో విత్ అపాయింట్మెంట్, విత్ మల్లన్న గారి రిఫరెన్స్, ఎమ్మెల్సీ మల్లన్న గారి రిఫరెన్స్ ఇచ్చారు. విత్ రిఫరెన్స్ వచ్చి మా సమస్య ఇదని చెప్తే నువ్వు ఇచ్చే నిమిషం సమయంలో మా సమస్య ఏం తెలుసుకున్నావు? ఒక్కసారి సమాధానం. మా సమస్యలు ఉన్నాయి ఎన్ని అని చెప్పు. నా సమస్యలు చెప్పుకోనికి టైం అన్ని ఇవ్వాలి కదా. అందుకే ఇప్పుడు ఏమవుతుంది అంటే, అర్థం చేసుకోకపోతే ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటి వరకు జరిగిన కల్ఫీలు ఎన్నో చూసుంటారు ప్రభుత్వాల గురించి. 3 months నుంచి మేము కొట్లాడుతున్నాం. బండ్లు రోడ్ల మీద వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు ఈఎంఐలు కట్టలేక, ఇండ్లు గడవలేక, మాకు ఓలా ఊబర్ వాళ్ళతోటి మాకు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. ఓలా ఊబర్, ఓలా ఊబర్, నాట్ ఓన్లీ ఓలా ఊబర్, we need the price card that should be get implemented to the all sectors whoever are related to our companies, to our transport authorities, like for example tours and travels, IT companies, employee transportation,
Ola, Uber, Rapido, aggregator guidelines. These all are comes into a transport authority. What transport minister and the CM must be done over here is implementation in the price card. According to the government, implementation the rate card that should be worthable to the drivers who is working for your sector, and that should get implemented to all authorities right and immediately. If they required, orders should be passed from the Supreme Court. Why? Because we are unable to live our life. Here the lives, many are there, they are not able to survive their lives. Many are the families are suffering much. We are all very much educated, sir. We are not beggars asking you. We are all invested worth of 10 lakhs rupees on our vehicle. We are working hard and paying commissions to that companies, paying commissions to government. Then after only companies are able to paying you. Companies and government is giving you a salary. Then why not you people working for us? What Indian Constitution Mr. Ambedkar sir written telling, and what you people are doing? Is this the right way to behave with the labor category people? Is this the right way? We are giving the votes and you are not giving respect to us. Idi oka padata. Is this the way? And we don't want, sir. See, we need the welfare committee, and welfare committee people should belong to our cab sector. Many are there. Check into a market who is working hard for the drivers. Call them for the meeting. Have a cabinet meeting with us. Then discuss, take the final decision. Then only we get the justice. Until and unless you are not realizing our issues, so there is no option for us. Stopping vehicles at all those streets at Hyderabad, doing rallies, burning vehicles, burning tires, making rallies. We are ready for all those cases, sir. Any case according to High Court appeal, you can take an action on us. We are ready for it, and we are not stopping any cost. We are working hard. We come forward next time again until we get the justice. If won't we get the justice, government will see what kind of result is happening. The whole responsibility of that result will be the government. It's open warning. That's all. Thank you to one and all.